డిఎస్సి 2025లో అక్రమాలు అని చెప్పి వరుస పెట్టి కథనాలు వెలువడుతూ ఉన్నాయి. రోజుకొకటి ఏ విధంగా స్కామ్ జరిగింది, ఏ ఉద్యోగి ఎట్లా, ఎవరు హైకోర్టుకి వెళ్ళారు, ఎవరి నోరు మూయించారు, ఎవరు ఎక్కడ డబ్బులు చేతులు మారినాయి, ఏ పోస్టులు అమ్ముకున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ సహా పబ్లిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఇది యాక్చువల్గా ఎవరిది? నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ. తాను ప్రభుత్వంలో చాలా కీలకం ఒకానొక సెల్లో డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని అంటారు కదా. ఆయన పరిధిలో ఉన్న విద్యాశాఖ నిర్వహించిన డిఎస్సి మీద ఇన్ని ఆరోపణలు వస్తే స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కన్సర్న్ మినిస్టర్ మీద ఉంటుంది. కానీ ట్విట్టర్లో ఏవైనా చిన్న చితక విషయాలకు కూడా స్పందించి పోస్టులు చేసి రీపోస్టులు చేసే కన్సర్న్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి గారు ఈ డిఎస్సి 2025లో భారీ స్కామ్ అని చెప్పి రోజు కథనం వస్తే వాటి మీద ఎందుకు స్పందించడం లేదు? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కూలంకుషంగా ప్రతి విషయాన్ని లీక్ అయింది అనడానికి సాక్ష్యాలని, టాపర్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని కొందరు కోర్టులో పిటిషన్లు వేస్తే భారీగా చేతులు వారి వెనక్కి తీసుకున్నారని, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు అమ్ముకున్నారు అని, అండ్ స్పోర్ట్స్ కోటాలో కనీసం గల్లీలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఒక్కసారి కూడా ఆడని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కేటగిరీ కింద కొన్ని సర్టిఫికేట్లు సృష్టించి ఏకంగా వాళ్ళకు ఉద్యోగాలు అమ్ముకున్నారని, ఒకటా రెండా వరుస పెట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు ఇచ్చారు. ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేసే బాధ్యత వాళ్ళు డిఎస్సికి హాజరవుతున్నారని తెలిసినా కూడా చివరికి వాళ్ళేమో టాపర్లుగా వచ్చారు. టాపర్లుగా వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు, ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళారు, వాళ్ళని సముదాయించి భారీగా డబ్బులు ఇచ్చారని రకరకాలుగా. కానీ ఏ ఒక్క అంశం మీద ఎందుకు స్పందించడం లేదు? దీని మీద ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదు మంత్రి గారు? చిన్న చితక విషయాల మీద చాలా వాటి మీద స్పందిస్తారు కదా. మరి ఇప్పుడు దీని మీద ఎందుకు స్పందించరు? అసలు మౌనాన్ని అభ్యర్థులు ఎలా అర్థం చేసుకోవాలి? మౌనంగా ఉంటే ఆ ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అయినట్లు ఎట్లా అవుతుంది? అసలు మౌనం అర్థంగీకారమా? కాదు అనుకుంటే వాళ్ళు వివరాన్ని ఇవ్వాలి కదా. అభ్యర్థుల్లో ఆందోళన గందరగోళం ఉంటుంది కదా. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? స్పందించండి. ఆ కథనాలు తప్పని చెప్పండి, ఆ కథనాల్లో ఏం తప్పో చెప్పండి, మీరు ఎట్లా కరెక్టో చెప్పండి. ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే ఏమనుకోవాలి?